తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు నిలబడింది కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నిమిషం సార్, ఒక నిమిషం మాట్లాడేవాడిని సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నన్ను తిరగనివ్వమని మాట్లాడుతూ ఉంటే నాకు వారాహి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రజానికి, నాకు అనుమతి ఇచ్చారు. నాకు అలాగే నాకు గత వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వు అంటే కోదాడ, నల్గొండ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నాతో పాటు అండగా వచ్చారు నా తెలంగాణ అన్నదమ్ములు, జన సైనికులు. నేను చాలాసార్లు మా నాయకులందరినీ అడగండి, మనం పార్టీని ఇక్కడ బలపెడదాం అంటే నేను ఒకటే చెప్పా, ఆ రోజు సంగతి చూద్దాం, ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోరుకునేవాడిని, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. నేను మీకు ఏ సమస్యకైనా సరే నేను కూర్చోబెట్టి మా నాయకులు ఒకటే చెప్పా, మీరు సమస్యల మీద పోరాడండి. నాకు బాగా ఇబ్బంది కలిగించే అంశం ఈ మధ్యన పదే చూస్తూ ఉన్నాను. మాట్లాడితే ఆంధ్ర అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా.